తెలియజేస్తున్నాను. ఈ వేదికలో నేను పాలు పంచుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రేలంగి నరసింహరావు లాంటి సీనియర్ డైరెక్టర్ దాదాపు 70 సినిమాల పైగా డైరెక్ట్ చేసేసి అందరికీ సుపరిచితులై సమాజానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి రేలంగి నరసింహరావు పక్కన నేను వేదిక పంచుకోవడం అనేది నాకు ఒక గొప్ప విషయమే. ఈ వేదికను నాకు పిలిచినటువంటి వెంకటాచారి గారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ వెంకటాచారి గారు, అశోక్ గారు నన్ను ఆహ్వానించడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటాచారి గారు గిన్నీస్ బుక్ రికార్డర్గా సాధించిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, అది మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా తెలుగు వారిని గుర్తించి వారికి ఒక స్థానాన్ని కల్పించి వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ ప్రజలకు తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో 2012లో వెంకటాచారి గారికి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని నెలకొల్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. అది నేను పేపర్లు చూడడము వినడం జరిగింది తప్ప ఈరోజు నేను మీతో పాటు ఈ వేదికను పంచుకుంటున్నా అనే విషయం నిజంగా నాకు చాలా మంచి స్ఫూర్తిని అయితే నాకు చాలా కలిగించింది. రియలీ అశోక్ గారికి, వెంకటాచారి గారికి, పరిమళ మేడం గారికి, మన జయప్రకాష్ పొలిటికల్ రెవల్యూషనిస్ట్ ఇక్కడ జయప్రకాష్ గారికి, అదేవిధంగా వినయ్ గారికి, మధు గారికి, మేడం అంజని మేడం గారికి, అదేవిధంగా హంసాంజలి చారిటబుల్ ట్రస్ట్ వేణి మేడం గారికి, ఎక్కడుందో మళ్ళొకసారి కనబడాలి. నిజంగా మీ పిల్లలు చాలా ఎఫెక్టివ్గా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూశాను. నాకు చాలా ఇంట్రెస్ట్ కల్పించింది. నేను ఒక్క విషయం అందుకే యాక్చువల్గా మాట్లాడకపోయేవాడిని, మీ గురించి ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉన్నా మీ పిల్లలను చూసినాక ఇంకా నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ పిల్లలు ఒకవేళ 18 ఇయర్స్ ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మీ దగ్గర ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నా దగ్గరికి పంపిస్తే ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలన్నా, అంటే నేనేమి ఇవ్వను కానీ వాళ్ళకి ప్రిపేర్ చేయిస్తాను. యా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని 18 ఇయర్స్ కనుక ఉన్నట్టయితే నిజంగా వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అనుకుంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేసి డిపార్ట్మెంట్లోకి ఇండక్ట్ అయ్యే విధంగా నేను చూడగలుగుతాను. ఒకవేళ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ లేకపోయినా, సర్టెన్ హైట్ లేకపోయినా కూడా ఐదర్ రైల్వే డిపార్ట్మెంట్కి కానీ బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్లోకి కానీ వాళ్ళు ఒకవేళ ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉంటే, గవర్నమెంట్ జాబ్స్కి ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలు చదివినా పర్లేదు వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు మా దగ్గరనే పెట్టుకునేసి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నేను ముఖ్యంగా ఈ ముగ్గురు అమ్మాయిలు మాత్రం చాలా మంచి పర్ఫామ్ చేశారు. వారికి ప్లస్ అంతకుముందు చేసినటువంటి ఆ ముగ్గురు అమ్మాయిలు మీకు అందరికీ కూడా నా శుభాశిస్తులు. ఖచ్చితంగా బాగా చదువుకోవాలమ్మా. నా నెంబర్ మీ మేడం దగ్గర ఉంటుంది. నేను ఒక 1 వీక్లోనే మీ ఆర్ఫనేజ్ కూడా వస్తాను. ఎస్పెషల్లీ నా ప్యాషన్ ఏంటంటే ఖచ్చితంగా చదువుకొని ఉద్యోగాలు సాధించడానికి, ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ఉద్యోగాలు సాధించడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ నేను ఇవ్వగలుగుతాను. దానికి బ్యాంకింగ్ సెక్టరే కావచ్చు, రైల్వే సెక్టర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా నా వంతు సహాయాన్ని 100% నేను చేస్తాను. ముఖ్యంగా మీ ముగ్గురికి మాత్రం డెఫినెట్గా నేను మీ ఎడ్యుకేషన్ తర్వాత తెలుసుకునేసి మీకు ఉద్యోగం వచ్చేందుకు ట్రై చేస్తాను. వద్దమ్మా, వద్దు. గుడ్, కంగ్రాచులేషన్స్. వద్దమ్మా, వద్దు. నేను మధ్యలో మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్. నిజానికి సార్ను ఇక్కడికి పిలవడం అంటే వారు ప్రొఫెషనల్గా డీసీబీగా చేస్తున్నారు, కానీ వారు ఒక మంచి సోషల్ వర్కర్ అండి. ఆయన పర్యావరణం యొక్క ఏమంటారు ప్రేమికులు ఒకటైతే, రెండవది సోషల్ వర్క్ ఇక్కడే కనబడింది. మరి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్లకు ఒక అకాడమీ, పోలీస్ అకాడమీకి ప్రిన్సిపల్గా చేస్తూ ఉన్నారు. అలా ప్రిన్సిపల్గా చేస్తూ వాళ్ళకందరికీ కూడా పోయినసారి 500 మంది దానిలో ఎంటర్ అయితే 492 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే చూడండి, సో దానిలో స్టేట్ ఫస్ట్ కూడా ఈ అకాడమీ నుంచే ఉంది. సో ఎంత కేర్ తీసుకుంటున్నారో చూడండి. ఇక్కడ హార్ట్ టచ్ చేశారు సార్ మమ్మల్ని. థ్యాంక్ యూ అశోక్ గారు. తప్పకుండా, ఎందుకంటే అలాంటి సమాజానికి ఉపయోగపడాలి. మనిషి అన్నాడు ఎవడైనా కూడా ఉంటాడు కావచ్చు, కానీ మనకంటూ ఒక చరిత్ర ఉండాలి అంటే ఇలాంటి పనులు చేయాలి. అది ఆదర్శం సార్. మిమ్మల్ని చూసి మేము ఎందరం కూడా గర్వపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి పిలవడానికి బలవంతంగా నేను బాగా ఫోర్స్ చేశాను సార్ను. సార్ మీరు రాకుంటే ప్రోగ్రాం లేదు సార్, మాకు ఒక పెద్దవారు గురువు గారు వస్తున్నారు, రేలంగి నరసింహరావు గారు డైరెక్టర్గా, ఆయన పెద్దవారు, ఆయన హానర్ చేయాలంటే మాది సరిపోదు, కాబట్టి మీరు అలా ఇలా ఏదైనా మీరు రావాలి సార్ అని అంటే రావడం జరిగింది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మా. పరిమళ మేడం అసలు ఫస్ట్ నాకు సజెస్ట్ చేశారు ఈ మేడంని. మీరు మాట్లాడతారమ్మా? ఒక నిమిషం మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి.
పర్మిళ మేడం గారు నాకు 1 మంత్ నుంచి నాకు పరిచయం అయ్యారు. ఏదైనా మంచి ఈవెంట్ ఉంటే హంస నేను కంపల్సరీ మిమ్మల్ని పిలుస్తాను, మీ పిల్లల ఒక టాలెంట్ నేను ఒక వీడియో పంపించాను మేడంకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం కూడా. అది ఇచ్చిన వెనకముడే మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ నుంచి ఇలాంటి మంచి పెద్దవాళ్ళ ముందర మాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు పర్మిళ మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. మీకు సభాముఖంగా చెప్తున్నానండి, మీరు ఫస్ట్ మంచిగా తినాలండి. ఎందుకంటే డాన్స్ చెప్పడం అంటే నాకు డాన్స్ గురించి తెలుసు కాబట్టి 85లో అంటే నువ్వు కూడా పుట్టి ఉండకపోవచ్చు నాకు తెలిసి, నాది క్లాసికల్ డిప్లొమా అయింది కాబట్టి ఎంత స్ట్రెంత్ అవసరమో నాకు తెలుసు. ఓకేనా? మంచిగా తినాలమ్మా, అందరిని కూడా మంచిగా చూసుకోండి. ఆల్ ద బెస్ట్. అందరి బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళవి ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ.